ఇదెవరు? బెంచ్ కారు ఓనర్ వచ్చేసారు. రండి రండి, వెల్కమ్ వెల్కమ్. అయ్యో నేను కొంచెం నిద్రపోయా. ఇక నిద్రపోకుండా నేను చూసుకుంటానులే. ఇంకేంట్రా విశేషాలు? ఇక మీదట మిమ్మల్ని మేము నమ్ముకున్నాం. మిగతా వాళ్ళంతా ఆటోలోనో వచ్చారు. వాళ్ళంతా బిచ్చగాళ్ళు. బెంచ్లో వచ్చింది తప్పైపోయింది. అది వదిలి మనం టైం వేస్ట్ చేయకుండా విషయానికి వద్దాం. ఈ బెంచ్ కార్ ఓనర్తో మేము 5 స్టార్ హోటల్కి వెళ్ళి మేము కొంతమందికి కొంత ఫుడ్ ని తీసుకొని వచ్చేస్తాం. మాక్సిమం 8-10 రూపాయలు అవుతుంది. ఓ అంతేనా? నేనేమో అనుకున్నా ఇదంతా నాకు దుమ్ముతో సమానం. ఇప్పుడే తీసుకో, 100 రూపాయలు ఉన్నాయి. మొత్తం నువ్వే తీసుకో, చిల్లర కూడా నువ్వే ఉంచుకో. 100 రూపాయల? సంతోషమేనా? మేము 10,000 అవుతుందని చెప్తే నీకు తమాషగా ఉందారా? 10,000? చూడండి, మీరు ఆ బెంచ్ కార్ చూసి ఇదంతా చేస్తున్నారంటే మోసపోయినట్టే. ఆ బండి నిజమైన ఓనర్ లాజర్. అయితే నీ గురించి చెప్పిందంతా మరి బెంజ్? నేను బుక్కులకని తెచ్చుకున్న డబ్బులు ఇంకా 100 రూపాయలు, అది కూడా ఇస్తా. ఇదిగో. దేవుడా నా పళ్ళు. నీకు మమ్మల్ని చూస్తుంటే తమాషగా ఉందా? నేనేం చేశా? లుంగి ఇప్పి నిక్కనే నిలబెట్టాను రా. అయ్యో వద్దన్నా. రే కింద నుంచి సిగ్నల్, వాళ్ళు వచ్చేసారు అనుకుంటా. నువ్వు వెళ్ళి లైట్ ఆపు. అందరు కిందికి వెళ్ళండి, వెళ్ళండి త్వరగా వెళ్ళండి. టార్చ్ తీసుకొని ఫాదర్ ఇప్పుడు ఇక్కడికే వస్తారు. అందరు సైలెంట్ గా ఉండండి. లూయిస్ మేనేజ్ చేస్తాడు. ఫాదర్? ఎవరది? నేనే ఫాదర్, లూయిస్. ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? సొంతంగా ప్రాక్టీస్ చేస్తే నా వల్ల ఏం కావడం లేదు ఫాదర్. మిమ్మల్ని అడిగి నేర్చుకుందామని వచ్చాను ఫాదర్. ఎంతో మందిని ఉత్తములుగా తీర్చిదిద్దిన చేతులు మీవి. అదంతా కరెక్టే, కానీ ఈ టైంలో ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు నలుగురే కదా. నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. అది సరే, రేపు నీకు పోటీ ఏం లేదుగా? అందరూ పడుకున్నారు ఫాదర్. మేల్కొనుంటే నేనెందుకు ఇక్కడికి వస్తాను? సరే అయితే లోపలికి రా, ఊరికే నా టైం వేస్ట్ చేయకూడదు. రేయ్, నీ డబ్బులు నువ్వు ఎక్కడ దాచిపెట్టావో నేను చూసానంటే ఖచ్చితంగా ఎత్తేస్తా. పోరా. నా దగ్గర ఉంటే కదా. రే బండోడా, చెప్పన్నా. నువ్వు మాకు ట్రీట్ ఇచ్చేంత వరకు నువ్వు లుంగి కట్టనక్కర్నే లేదు. పోరా. కట్టను, అది ఇవ్వన్నా. పోరా పోరా. రే ఇదిగో ఇంకోటి అంటించు. వచ్చిన రోజు ఇవన్నీ అంటించాలరా. సీనియర్స్ చూశారనుకో మన పని అంతే. ఏదైనా దేవుడి ఫోటోలు అయితే పర్వాలేదు. నా ఈ దేవుడి గురించి ఏదైనా ప్రాబ్లం చేస్తే నేను చూసుకుంటా. ఇక ఊర్లో ఎవరూ లేనట్టు. రెహమాన్ అంటే నీకు అంత ఇష్టమారా? ఇష్టమానా? నేను ఎప్పుడైనా చెన్నైకి వెళ్తే ఈయన చూస్తా. ఒకవేళ చూడకపోతే వెళ్ళి నిల్చొని స్టూడియోని చూస్తా. ఇక ఇదైనట్టే. ఈ తలుపు గడిని శబ్దం చేయకుండా వేయమన్నా విజయ్ చెంప మీద వాళ్ళు చల్లున వేసినప్పుడు భలే శబ్దం వచ్చింది. అవును, బాగా శబ్దం వచ్చింది. ఏంటి విజయ్, టైర్డ్గా ఉందా? అయ్యయ్యో, నా వల్ల కూర్చోవడం అవట్లేదు, పడుకోవడం అవట్లేదు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు ఒంట్లో ఏరి బ్లాక్ అయింది అనుకుంటా. గ్యాస్. సీనియర్సే అయి ఉంటారు. నేను చూస్తా. సందేహమే వద్దు, వాళ్ళే చెప్పారు కదా. విప్పేయ్. ఇప్పేసాడు కదా, తెరవచ్చా? ఇదెవరు కొత్త అవతారం? హలో, నా పేరు సంజు. ఏంటి, ఎవరు పడుకోలేదా? మేము నిద్రపోవడానికి చూస్తున్నామన్నా. అన్నా, నేనేం సీనియర్ని కాదు, ఈ రూమ్మేటే. ఈ రూమ్కి ఫస్ట్ వచ్చింది నేనే. ఉదయమే వాళ్ళ రూమ్కి తీసుకెళ్లి డ్రెస్సులన్నీ ఉతికించారు. ఒళ్ళు హోనం అయిపోయింది. నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది. ఎందుకు, నీకు గ్యాస్ అంత పోయిందా? నాకన్నా ఎక్కువ పని చేసిన వాళ్ళు ఈ రూమ్ లోనే ఉన్నారు కదా, అందుకే అందరికీ గుడ్ నైట్. ఇంకా అవ్వలేదా? విప్పు విప్పు విప్పు. ఇప్పేసా. హలో. హలో, అనిల్ కుమార్. హాయ్ హేమంత్. హాయ్ అర్జున్. మురళీకృష్ణ. సంజు. హలో. విజయ్. హాయ్. అర్ధరాత్రులు హాయ్ అని చెప్పి ఉతికేస్తారేంటి మనల్ని? ఒకవేళ ఫస్ట్ ఇయర్ అంటారేమో. మీరు ఫస్ట్ ఇయరా? అవును. ఎవరో దగ్గర లుంగి ఇప్పించారు. సారీ, కొంచెం లేట్ అయింది. పర్లేదు, టెన్షన్ పడ్డాం. ఓ మిత్రమా, ఆ తలుపుకి గడేసి రావాలి, సరేనా? ఈ లుంగి ఇప్పి వేసుకోవడానికి చేతులు నిప్పుడుతున్నాయి. ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లా. ఉదయాన్నే లేచి చదువుకోవాలి కదా. విజయ్లే. అప్పుడు తెల్లారిందా? వాసన చాలా బాగుంది. వాసన బాగుంటే కొంచెం నాకు కూడా ఇస్తావా? ఇదిగో, బయలుదేరు త్వరగా, టైం అయింది. వీడేంటి మొత్తం ఖాళీ చేస్తున్నాడు?